పరిణామాలు ఎలా ఉన్నాయో కూడా మనం చూస్తూ వచ్చాము. అందరూ ఆరోపణలు చేసుకున్నారు. అంతటితో అయిపోయిందా అంటే లేదు. ఇవాల్టి వరకు కూడా దాని తాలూకా ఇవన్నీ కూడా మనం చూసాం. అంటే ఏదో దానికి సంబంధించినటువంటి వాళ్ళని రిమాండ్ చేశాము, మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాము, రిజల్ట్ వచ్చింది. ఇందాక శేషు గారు చెప్పారు, వెళ్ళి నాయకులు వెళ్ళి కలిశారు, షేక్ హ్యాండ్ ఇచ్చారు, కంగ్రాట్స్ చెప్పారు, అంతటితో అయిపోయింది అని అనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం. కానీ దీని తాలూకా ఇంకా ముందు ముందు చాలా చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షం డిమాండ్ చేస్తూ ఉందో ఆ సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలి అని వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో అది ఫుల్ఫిల్ అవ్వాలి అనేది. ఇది అవ్వకుండా ఉంటే ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది కదా. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతోంది దీనిపైన? విద్యార్థులు అంటే బీజేపీ పార్టీకి ప్రేమ ఉంది. దేశ నిర్మాణంలో విద్యార్థులే ముఖ్యమైన పాత్ర వహిస్తారు కాబట్టి వాళ్ళు 20 రోజుల నుంచి అక్కడ జంతర్ మంతర్లో ధర్నా చేస్తున్నారు అని అంటే బీజేపీ ప్రభుత్వం వాళ్ళకి ఓపెన్ గా పర్మిషన్స్ ఇచ్చింది. వాళ్ళు డాన్సులు చేసిండ్రు, వాళ్ళకి ఇవ్వాల్సిన దేశాన్ని కించపరుస్తూ స్లోగన్లు ఇచ్చిండ్రు, బర్గర్లు తిన్నారు, నానా రకాల వేషాలు వేశారు. ఎక్కడెక్కడి నుంచో ఏవో ట్రైనింగ్లు తీసుకొని ఏదో ఫండింగ్లు తెచ్చుకొని ఇక్కడికి వచ్చి అరుంధతి రాయ్, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు వ్యతిరేక భావాజాలాలు కూడా పిల్లలలో పెట్టి వాళ్ళని కూడా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. ఇక్కడ విద్యార్థులకు జరిగిన అన్యాయం కోసం మనం పోరాడాలి. విద్యార్థులకి మళ్ళీ అన్యాయం జరగొద్దు. విద్యార్థులే దేశ భవిష్యత్తు, దేశ నిర్మాణంలో వాళ్ళు ముఖ్యమైన భాగస్వాములు అని చెప్పి వాళ్ళ కోసం మనం పోరాడాలి. కానీ కేవలం ఒక ఏదో ఫేక్ ఎజెండా కోసము, ఏదో వేరే లెఫ్టిస్ట్ పార్టీల కోసము, లేకపోతే వేరే దేశాల ప్రయోజనాల కోసం అని చెప్పి విద్యార్థుల ముసుగులో, ప్రజాస్వామ్య ముసుగులో చేస్తున్న ధర్నాకి ఎవ్వరు కూడా స్వాగతించరు. ఇది నిరసనగా అనిపించట్లేదు. కేవలం కొంతమందికి నరేంద్ర మోదీ గారు, బీజేపీ ప్రభుత్వం ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా విశ్వగురువుగా మారుతుందో అని చెప్పి ఎన్నో రోజుల నుంచి, ఇవాళ కొత్త కాదండి, బంగ్లాదేశ్ లో, నేపాల్ లో, శ్రీలంకలో అయినప్పటి నుంచి పగటి కలలుగా అంటున్నారు, అరే ద నైట్ ఇస్ టూ యంగ్, ఇవాళ కాకపోతే రేపు అవుతుంది, మీరందరూ కూడా ముందుకు రావాలి. అప్పుడు అగ్నిపత్ విషయంలో మళ్ళీ ఇంటెలిజెన్స్ ఏమైపోయింది మన తెలంగాణ రాష్ట్రంలో, అప్పుడు కూడా రైల్వే స్టేషన్ లో పోయినరు, అప్పుడు కూడా హంగామా క్రియేట్ చేసిండ్రు. ఇదంతా కూడా కేవలం ఒకరి ముసుగులో కావాలని చెప్పి కొంతమంది అలా చేస్తున్నారు అన్నది అది క్లియర్ కట్ గా అర్థమైంది. కానీ అదే ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే శ్రీవాణి గారు, ఇలా బీజేపీకి ఇది ఒక అలవాటుగా మారింది. ఈ ధర్నాలు, నిరసనలు, దీక్షలు చేస్తున్నప్పుడు వీళ్ళ ముసుగులో వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏవో చేశారు అని చెప్పేసి అనడం అనేది అలవాటైపోయింది. ఇప్పుడు సిజేపీ పార్టీకి ఉన్నటువంటి ఫాలోవర్స్ లో పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటే మరి మీ ఇంటెలిజెన్స్ చూసి తీసేయచ్చు కదా, వాళ్ళని ఎవరు అనేది ఏరేయచ్చు కదా. నేను ఇప్పుడు మీరు అన్నదానికి కూడా నేను మళ్ళీ చెప్తానండి. యాక్చువల్ గా ఇవాళ రాహుల్ గాంధీ గారు వచ్చారు, ధర్నా చేశారు, 20 రోజులు ఎక్కడో హాలిడే ట్రిప్ లో ఉండే ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చారు, సరే విద్యార్థుల కోసం మాట్లాడతానన్నారు. ఇదే రాహుల్ గాంధీ గారు, అన్నా హజారే గారు లోక్పాల్ బిల్లు గురించి ధర్నా చేసినప్పుడు పార్లమెంట్ సాక్షిగా మాట్లాడినది ఐ జస్ట్ కోట్ ఇట్, తను అన్న మాటలే నేను చెప్తాను. ఇలా ధర్నాలు ఇవన్నీ హంగర్ స్ట్రైక్ల పేర్ల మీద డేంజరస్ ప్రెసిడెంట్ టు ద డెమోక్రసీ అని రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. తర్వాత ఎకనామిక్ ప్రోగ్రెస్ హైజాక్, మన్మోహన్ సింగ్ గారు ఎకనామిక్ ప్రోగ్రెస్ అండ్ గ్రోత్ ఆఫ్ ద కంట్రీ ఈస్ బీయింగ్ హైజాక్ ఇన్ ద నేమ్ ఆఫ్ హంగర్ స్ట్రైక్ అని చెప్పి మన్మోహన్ సింగ్ గారు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడినవే. ఈ రోజు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వేరే వాళ్ళు దుష్ట శక్తులు వచ్చారు అన్నదానికి మేమన్నది కాదండి. అక్కడ ఓగా ఉమర్ ఖలీద్ ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అక్కడ 370 ఆర్టికల్ గురించి మాట్లాడుతున్నారు. మన దాని తర్వాత వాళ్ళు అంటే నామ సిర్ఫ్ అల్లా హోగా అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలుకి అరుంధతి రాయ్ లాంటి వాళ్ళకి, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళకి, షబానా ఆజ్మీ, కునాల్ శర్మ, స్వరా భాస్కర్, వీళ్ళందరికీ అక్కడ అవసరం ఏందండి? నిజంగా కూడా విద్యార్థుల పైన ప్రేమ ఉందా? నిజంగా నీట్ పైన ప్రేమ ఉందా? వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటి? అండ్ ఇంకొకటి, నిజంగా కూడా నీట్ విషయంలో తప్పులు జరిగాయి అని అంటే వెంటనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా సిబిఐకి దాన్ని ప్రోబ్ చేశారు. తర్వాత స్టేట్ పాలసీ అలాగే స్టేట్ పోలీస్ కూడా దాన్ని టేకప్ చేసింది. 2 కొత్త సెక్రటరీలను నియమించారు, 2 జాయింట్ సెక్రటరీలను నియమించారు. దాని తర్వాత తప్పులను సవరించారు, మళ్ళా తప్పు జరగకుండా చేస్తూ
ఈ రోజు రాహుల్ గాంధీ ఇంకా మిగతా వాళ్ళందరి చర్య ఎలా ఉందంటే, ఒక మనిషికి కాలుకు పుండైతే కాలును కొట్టేయండి, చేతికి పుండైతే చేతును కొట్టేయండి అని మాట్లాడుతున్నారు. కానీ అలా కాదు కదా సమాజ నిర్మాణం. Okay, right. తప్పు జరిగిన దాకా సవరణలు చేసుకుంటూ పోవాలి. కేవలం రాజకీయంగా Yes, సాయి ఒక కుమార్. తప్పు జరిగింది అంటే రాజీనామాలు చేస్తే సమస్య పరిష్కారం కాదండి. కేవలం వీళ్ళ మేడం, సొంతం Yes, సాయి మాత్రం కుమార్ గారు పరిష్కారం మాట్లాడండి. అవుతుంది. Yeah, వీళ్ళు yeah, మాత్రం okay. గెలుస్తారు అందులో. రైట్ సాయి కుమార్ గారు. ఆకుల శ్రీవాణి గారు చాలా స్పష్టంగా వారి యొక్క మనసులో భావాలను స్పష్టంగా చెప్పారు. పేపర్ చూసుకొని చెప్పారు. చాలా ధన్యవాదాలు. మీరు కూడా కార్పొరేటర్ గెలిచిన యువత కూడా రేపు మీరేం చెప్పాలి కూడా రేపు ఎలక్షన్ అప్పుడు చెప్పండి. అది కూడా అన్న, ఒక మేడం విషయం, మీరు first of బర్గర్ all, తిన్నారు మీరు ఇంత పెద్ద విద్యార్థుల మేడం, మీద బర్గర్లు ప్రేమతో తిన్నారు. మాట్లాడుతున్నారు. మేడం. తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ చేయండి, ఓపెన్ గా వచ్చి యూత్ డిక్లరేషన్ అని మాట్లాడారు సరే, కదా మీరందరూ. మేడం, ఆ శ్రీవాణి యూత్ గారు, డిక్లరేషన్ మీరు మాట్లాడండి, చేయండి. మాట్లాడండి. అది Yes, చేతగాదు. valid. It's a valid కేవలం question. రాజకీయంగా నరేంద్ర మోదీ మంచిగా గారిని సమాధానం చెప్తే Yeah, ఎదుర్కోలేక yeah. Yes. కేవలము మీరు ఒక్క ఉత్తరవెల్లిలాగా నిమిషం రంగులు సమయం ఇస్తే మారుతున్నారు. మొత్తం Okay, చెప్తా మీకు. శ్రీవాణి గారు, yes, let him talk. స్పష్టంగా చెప్తా. ఒక్క నిమిషం. శ్రీవాణి గారు ఆయన సమాధానం చెప్పనివ్వండి. యా సమాధానం చెప్పనివ్వండి. మాట్లాడుతున్నటువంటి మాటలు మాట్లాడుతున్న శ్రీవాణి గారు, మీరు ఏ విధంగా మాట్లాడాలో మీ నాయకత్వం చెప్పిన మాట మాట్లాడతారు. మాట్లాడండి. యువత